తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు అన్న ప్రహ్లాదుని పలుకులు అక్షర సత్యాలుగా ఆ లీలా తరంగుడైన శ్రీ మహావిష్ణువు కొలువు తీరని స్థలమంటూ లేనేలేదు. సర్వవ్యాప్తి అయిన ఆ స్వామి కేశవ, నారాయణ, మాధవ, మధుసూదన అనే పలు నామధేయాలతో పలు విధాలుగా తన రూప లీలా విన్యాసాన్ని చాటుకుంటున్నాడు. పురాణాలలో ఈ కేశవనామం గురించి భిన్న విధాలుగా వర్ణింపబడి ఉంది. పరమ పావనమైన ఈ కేశవనామ మహిమ వైభవంగా చెప్పబడింది. అలా కేశవ నామధేయంతో విరాజిల్లుతున్న దివ్యస్థలిగా ములకల చెరువు మండలంలోని సోంపాళ్యం క్షేత్రం అలరారుతోంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం రండి. పరం పరస్మాత్ ప్రకృతేరనాదిమేకం నివిష్టం బహుదా గుహాయాం సర్వాలయం సర్వాచరాచరస్థం నమామి విష్ణుం జగదేకనాథం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాచార్యుని ప్రవచానుసారంగా శ్రీమన్నారాయణుడు యుగానికో అవతారమెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. సకల సృష్టి పరిణామ వికాసాలకి దర్పణాలుగా శ్రీహరి దాల్చిన దశావతారాల్ని చెబుతారు. ఆ విష్ణు స్వరూపాలలో ఒక రూపమే శ్రీ చెన్నకేశవ స్వామి స్వరూపం. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. వేలాది తలలతో ప్రకాశిస్తూ సమస్త ప్రపంచాన్ని చూసేవాడు, యావత్ ప్రపంచానికి మంగళకరుడు, నాశం లేనివాడని వేదంలోని నారాయణ సూక్తం వివరిస్తోంది. అటువంటి ఆ స్వామి చెన్నకేశవ స్వామిగా ములకల చెరువు మండలం సోంపాళ్యం గ్రామంలో కొలువుతీరి భక్తులను కటాక్షిస్తున్నాడు. పచ్చని ప్రకృతి సోయగాల మధ్య ఈ పురాతన ఆలయం నెలకొని భక్తులకు కావలసినంత ఆధ్యాత్మికానందాన్నిస్తోంది. 16వ శతాబ్దంలోని శ్రీ విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆలయంగా ప్రసిద్ధి నొందిన ఈ ఆలయ నిర్మాణం మలి చోళుల కాలంలో, ఆ తర్వాత కాలమైన విజయనగర కాలాన పునర్నిర్మాణానికి నోచుకుంది. సొంపల్లిగా పిలువబడుతున్న ఈ సోంపాళ్యం గ్రామానికి ఈ ఆలయం సువిశాలమైన ప్రాంగణంలో ప్రాకారాలతో ఎత్తైన దిశలో అధిష్టానంపై వాస్తు రీతిలో నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాకార కుడ్యాలు అతి పురాతనమైనవిగా రాతితో మల్చబడి గజహస్త నగిశీలతో దృశ్యమానమవుతాయి. ఏ క్షేత్రానికైనా విశేషమైన మహిమా ప్రాభవాలు ఉన్నాయంటే ఆ మహిమా విశేషం ఆలయ ప్రతిష్టాపకుల, అర్చకుల నిష్ఠాగరిమలకు నిదర్శనంగా నిలుస్తుంది. అమరశిల్పి జక్కన్న కాలం నుండి తపస్సంపన్నులు, యోగులు తపమాచరించిన పవిత్ర స్థలంగా, అర్చనాది క్రతువులు నిర్వహించిన పరమ పవిత్ర స్థావరంగా ఈ క్షేత్రం ప్రసిద్ధం. అంతటి పవిత్ర క్షేత్ర ఆలయ గర్భాలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి కృష్ణశిలలో దేదీప్య కాంతులు వెదజల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నాడు. గర్భాలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి పుష్పహారాల మధ్య సుశోభితుడై దేదీప్య కాంతుల్ని వెదజల్లుతూ చూపర్లను ఆకట్టుకునే కృష్ణశిలలో వెలుగొందుతూ భక్తులను కటాక్షిస్తూ కోరిన కోర్కెలను ఈడేరుస్తున్నాడు. కేసి అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల కేశవనామం ఏర్పడిందని పురాణ కథనం. శ్రీహరినామాల్లో కేశవ, నారాయణ, అచ్యుత, మాధవ, మధుసూదన అంటూ ఇలా ఎన్నో నామాలు పేర్కొనబడ్డాయి. ఏ పేరుతో పిలిచినా పలుకుతాననే వేదవాక్కు ప్రకారం కేశవ నామధేయంతో శ్రీ చెన్నకేశవ స్వామిగా ఇక్కడ ఆవిర్భావమయ్యాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. భగవంతుణ్ణి తెలుసుకున్న ప్రతి వారు భగవంతులేనని వేదం చెబుతోంది. మనిషి అంతరాత్మ లయమయ్యే ప్రదేశం, తనను తాను మరచి సర్వాత్మనా దైవాన్ని దర్శించే నెలవే ఆలయంగా చెప్పబడింది. ఈ ఆలయానికి ఎడమవైపు భాగంలో శ్రీ లక్ష్మీమాత కొలువు తీరి ఉంది. ముగ్ధ మనోహర రూపధారి అయి పుష్పహారాల మధ్య సుశోభితగా వివిధ అలంకారాలతో చూపర్లను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని వేనోళ్ల భక్తులు కీర్తిస్తారు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరేదేవి నారాయణీ నమోస్తుతే అంటూ అమ్మవారిని భక్తితో ఆరాధిస్తారు.
అద్భుత శిల్పకళా సౌందర్యంతో అలరారుతున్న ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలో ధ్యాననిష్టకు యోగ్యమైన స్థావరంలో నెలకొని ఉంది. మహామహిమాన్వితమైన ఈ ఆలయం వివిధ రాజుల ఏలుబడిలో అభివృద్ధి చెందుతూ వస్తోంది. అలనాటి రాజుల శిల్పకళా పిపాసకు అద్దం పట్టే ఈ ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. శిల్పలక్ష్మికి నర్తనసీమ, వాస్తురీతికేక కూటాలయ ఖ్యాతిదనవి, ప్రథిత చాళుక్య నృపవర రచితమగుచు కలియుగమ్మున వెలి సోంపాళ్యము అన్న పద్య కవితకు నిలువెత్తు దర్పణంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. పూర్తిగా శిల్పకళామయమైన ఈ ధామం విజయనగర రాజుల కాలంలో వెల్లివిరిసిన కళల కాణాచిగా పేర్గాంచింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే అలనాటి రాజుల సైనిక స్థావరాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా రాతితో శిల్పమయంగా తీర్చిదిద్దబడిన ఈ కళాఖండాలను వీక్షిస్తుంటే అబ్బుర పడక తప్పదు. కళ్యాణ మంటపం, రాజదర్బారు, 60 అడుగులకు పైగా ఉన్న ఏకశిలా ధ్వజస్తంభం, వివిధ దేవీ దేవతల శిల్ప కళాకృతులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలనాటి 16వ శతాబ్దపు రాజుల ఏలుబడిలో నిర్మించిన వివిధ రాతి స్తంభాలు, కళాత్మకమైన కట్టడాలు అలనాటి శిల్పకళా రీతులను ప్రస్ఫుటం చేస్తాయి. వివిధ దేవతా శిల్పాలతో అలరారుతున్న ఈ ధామం కనుమరుగైపోతున్న పురాతన ఆలయాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి చూస్తే అమరశిల్పి జక్ర శిష్యులు ఈ ఆలయంలోని శిల్పకళాకృతులను మలిచినట్టు తెలుస్తోంది. ఎటు చూసినా చూపు మరల్చుకోలేని శిల్పమయంగా కానవస్తున్న వివిధ దేవతల ఒంపు సొంపులు, సజీవత్వం, మైనపు ముద్దలా ఒదిగిన శిల్ప చాతుర్యమంతా ప్రతిభా పాటవాలకు మత్సు తునకగా అగుపిస్తాయి. గర్భాలయ ప్రాంగణంలోని వివిధ రాతి స్తంభాలపై శ్రీహరి ధరించిన దశావతార మూర్తి రూపాలు కనిపిస్తూ ఉంటాయి. రామాయణ, భారత, భాగవతాల్లోని కొన్ని మధుర ఘట్టాలను ఇక్కడ సజీవ శిల్పాకృతులుగా మల్చిన తీరు ప్రశంసనీయం. ఈ దేవాలయపు సుందర కళా వైవిధ్యము కళ్యాణ మండప నిర్మాణంలో శిల్ప వైదుష్యాన్నే కాక శిల్పుల ప్రతిభను ఎత్తి చూపుతుంది. ఈ ఆలయంలోనే ఒకవైపు సమభంగ భంగిమలో అంజలి ఘటిస్తున్న దేవతామూర్తుల శిల్ప కళాకృత విగ్రహాలు నెలకొని ఉన్నాయి. నర్తకీమణులు, శిల్పాలు చూపర్లకు కనువిందు చేస్తూ ఉంటాయి. భక్తజన సంరక్షణకై ఆ దేవదేవుడు ఎక్కడ కొలువుదీరినా అక్కడ భక్తజన హృదయాలను ఆనంద తరంగితం చేస్తూ ఆనందిస్తూ ఉంటాడు. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి, ఆత్మానందానికి లోను చేసే ఈ క్షేత్రానికి విశేష పర్వదినాల్లో ఎంతో మంది తీర్థయాత్రికులు తరలి వస్తారు. పవిత్రంగా జీవిస్తూ పరుల హితాన్ని కోరి పాటుపడ్డమే పూజలన్నింటి పరమార్థమని వేదాలు వెల్లడి చేస్తున్నాయి. ఈ క్షేత్రానికి సమీప దూరంలో శ్రీ కోట చౌడేశ్వరి ఆలయం ఉంది. చోళుల కాలంలో ఈ ఆలయం పునర్నిర్మించబడినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ ప్రాంగణంలోని నాగదేవత, సావల చిన్నమ్మ మందిరాలు ఉపాలయాలుగా నెలకొని ఉండటం విశేషం. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. భువనత్రయ భూరి కుటుంబిని మహాలక్ష్మీదేవి అమ్మవారి సన్నిధి మహిళా లోకానికి ఆత్మీయ ఆరాధనీయ పెన్నిధి. స్వర్ణవర్ణ సింహతోరణ శోభతో తలాట స్తంభోపరితల సింహ హంసాది లోహ ముద్రలతో పీతాంబర వర్ణ నేపథ్యంతో అమ్మవారు తన మందిరంలో సౌందర్య లహరిలా తుణికిసలాడుతూ ఉంటుంది. భూరిమాలికా తోరణం క్రింద గజమాలాలంకరణతో ఈ శిలాశిల్ప దేవత కిరీటం ధరించి విశాల నయనాలతో ప్రకాశించే పాల తిలకంతో వెలసి ఉంటుంది. నవరత్న తాటంక శోభ, నాసాభరణ భాసురత, మణిమయ హార భారాలంకృత జగన్మాత సుందరవదనంతో దరహసిస్తూ ఉంటుంది. సర్వవ్యాప్తి అయిన ఆ స్వామి అనేక రూపాలలో తన లీలా విన్యాసాన్ని ప్రదర్శించి భక్తులను ధర్మ మార్గంలో పయనింపచేసి తన స్వరూపాన్ని చాటుకుంటున్నాడు. ధర్మో రక్షతి రక్షితః అన్న మాటకనుగుణంగా
ఆ దేవదేవుడు మానవునిగా జన్మించి ధర్మాన్ని ఆచరించి ఇలా నడుచుకోమని చెప్పకనే చెబుతాడు.